నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను విజయ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తప్పు తెలుసుకున్నారా? ఎన్నికల్లో ఓటమికి తాను అనుసరించిన వ్యూహమే కారణమని భావిస్తున్నారా? పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలిన బాణమా? ఆయన ఏపీలో సెపరేట్ రాజకీయం చేస్తున్నారా? చంద్రబాబుకు ఆయన జలక్ ఇవ్వబోతున్నారా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డికి ఆ జిల్లాపై చిన్న చూపు ఉందా? తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆ ఉమ్మడి జిల్లాను పట్టించుకోవడం లేదా? అధికారంలో ఉన్నా సరే ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎందుకు నిరాశగా ఉన్నారు? మహారాష్ట్ర ఎన్నికల విషయంలో బీజేపీ భయపడుతుందా? ఆ రాష్ట్రంలో ఏ వ్యూహం అనుసరించాలనే తర్జన భర్జనలో బీజేపీ నాయకత్వం ఉందా? అసలు బీజేపీ మహా ఎన్నికల విషయంలో ఏం ఆలోచిస్తుంది? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఢీలా పడ్డారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బెంగళూరు ప్యాలెస్ ముఖమే చూడని జగన్ ఇప్పుడు నిత్యం అక్కడే గడుపుతున్నారు. ఎన్నికల్లో తాను అనుసరించిన వ్యూహమే కొంపముంచిందని జగన్ భావిస్తున్నారట. ఎన్నికలకు ముందు తాను చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకునే పనిలో పడ్డారట జగన్. ఇంతకు జగన్ చేసిన తప్పేంటి? ఇప్పుడేం చేయబోతున్నారు? వైసీపీలో జగన్ ఏం చెబితే అదే జరుగుతుంది. పార్టీలో సీనియర్లు, సలహాదారులు ఉన్నా జగన్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది. ఎంతటి కీలక నిర్ణయమైనా పార్టీలో కొందరు ముఖ్యులతో మాత్రమే చర్చించి అంతిమంగా జగన్ తాను అనుకున్నదే చేస్తారట. వైసీపీని స్థాపించిన దగ్గర నుంచి జగన్ అనుసరిస్తున్న విధానం ఇదేనట. 2014-2019 ఎన్నికల్లో ఇదే విధానం అనుసరించిన జగన్ 2024లో కూడా తాను అనుకున్నట్లుగానే టికెట్లిచ్చారట. అయితే 2014-2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంచుకుని టికెట్లు కేటాయించిన జగన్ తాజా ఎన్నికల సమయంలో మాత్రం సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పార్టీని అస్తవ్యస్తం చేశారనే చర్చ జరుగుతోంది. అసలు జగన్ ఎందుకు ఈ విధానాన్ని అనుసరించారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతున్న పార్టీలో స్వయంగా అధినేత ఎందుకు అలజడి రేపారో అర్థం కావడం లేదట. ఏపీ ఎన్నికలకు 6 నెలల ముందు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెప్పినా వారికే టికెట్లిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 4-5 తప్ప అంతా పాతవాళ్లకే టికెట్లిచ్చారు కేసీఆర్. ఒకవైపు కాంగ్రెస్ హామీలు, మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత చివరకు కేసీఆర్ను అధికారానికి దూరం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీ పడేలా చేసినందుకు తమను తిరిగి గెలిపిస్తారని కేసీఆర్ భావించారు. కానీ చివరకు 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చింది. కేసీఆర్ ఓటమితోనే వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్కు తెరతీసినట్లు చర్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే ఈ విధానాన్ని అనుసరించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అభ్యర్థులను మార్చక ఓడిపోయారు. కాబట్టి తాను అభ్యర్థులను మార్చాలని జగన్ అప్పట్లో నిర్ణయించుకున్నారట. అయితే ఇక్కడే ఆయన ఒక తప్పు చేశారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తే బాగానే ఉండేది. కానీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చి గందరగోళానికి తెరతీశారు. అనిల్ కుమార్ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉషశ్రీ చరణ్, ఆదిమూలం సురేష్, విడుదల రజని ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 43 మంది సిట్టింగ్లకు స్థానాలను మార్చేశారు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా వైఎస్ జగన్ మాత్రం తాను అనుకున్నదే చేశారు. తీరా ఫలితాలొచ్చాక వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగే కొంప ముంచిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరి స్థానాలను వారికి కేటాయిస్తే ఏదో ఒక విధంగా గెలిచే ప్రయత్నం చేసేవారని, ఎన్నికలకు కొన్ని వారాల ముందు వేరే చోట టికెట్ ఇవ్వడంతో ఏమీ చేయలేక చేతులెత్తేశారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సీనియర్ లీడర్లు పార్టీని వీడుతుండడంతో పాటు తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారం జగన్కు ఇబ్బందిగా మారిందట. పార్టీలో గట్టిగా డిఫెండ్ చేసే నాయకులు కూడా కనపడటం లేదట. జగన్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగా నష్టపోయిన చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయ్యారట. దీంతో జగన్ తన తప్పును తెలుసుకున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా బెంగళూరు ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడిప్పుడే మళ్లీ పార్టీని గాడిన పడేసే పనిలో పడ్డారట. గతంలో వైసీపీ బలంగా ఉండి సోషల్ ఇంజనీరింగ్ కారణంగా నష్టపోయిన జిల్లాల నుంచే ఈ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారట.
ఇకపై ఏ నాయకుడికి ఎక్కడ బలం ఉంటే అక్కడే అతడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారట. ముందు పార్టీని చక్కదిద్ది ఆ తర్వాత అధికార కూటమి ప్రభుత్వంపై పోరాడాలని భావిస్తున్నారట. జగన్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ పూర్తిగా దెబ్బతింది. అందుకే ముందు ఈ 2 జిల్లాలపై జగన్ దృష్టి పెట్టారట. ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరిశీలకుడిగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీకి పూర్తిస్థాయి బాధ్యతలిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నారు జగన్. నెల్లూరు నగరంలో భాగమైన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బలమైన నాయకుడిగా ఉన్నారు. అయినా సరే ఆయనకు సిట్టింగ్ సీట్ ఇవ్వకుండా నర్సరావుపేట పార్లమెంట్ సీటునిచ్చారు జగన్. ఈ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను జిల్లాలు దాటించి ఓడిపోయేలా చేశారని ఆవేదనలో ఉన్నారట. అనిల్ కుమార్ ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు జగన్ కూడా తెలుసుకున్నారట. అందుకే తాజాగా అనిల్ను నెల్లూరుకే తీసుకొని వచ్చారు జగన్. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా నెల్లూరును వదిలి వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తిరిగొచ్చారు. నెల్లూరు సిటీ బాధ్యతలను తిరిగి అనిల్కే కట్టబెట్టారు జగన్. నెల్లూరులో కీలకమైన నాయకులను వైసీపీ కోల్పోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి నాయకులు జగన్తో విభేదించి వైసీపీని వదిలి వెళ్లారు. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. అందుకే యువకుడైన అనిల్ కుమార్ యాదవ్ను తిరిగి నెల్లూరుకు తీసుకొనొచ్చి బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో చేసిన తప్పును జగన్ తెలుసుకున్నారట. అందుకే తాజాగా పాత వాళ్లకు తమ నియోజకవర్గాలనే అప్పగిస్తున్నారట. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే వ్యూహాన్ని అనుసరిస్తారట. జగన్ సోషల్ ఇంజనీరింగ్ను పక్కన పెట్టి మళ్లీ పాత రాజకీయాలే మొదలుపెట్టడం పార్టీలో కూడా ఉత్సాహాన్ని నింపుతోందట. ఎన్నికల సమయంలో జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గాలను వదిలి వెళ్లిన తమ నాయకులు తిరిగి రావడంపై కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారట. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే వైసీపీలో కూడా బలమైన నాయకులుండాలని, ఇప్పుడు పాత నాయకులకే బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంతో ఈ కొరత కొంతైనా తీరుతుందని అనుకుంటున్నారట. ఏదేమైనా జగన్ తన తప్పును సరిదిద్దుకుంటున్నారని, ఇది పార్టీకి మేలు చేస్తుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారట.